తాడిపత్రి జనసేన ఇన్ఛార్జ్ అరెస్ట్. పోలీసులతో శ్రీకాంత్ రెడ్డి వాగ్వాదం. అదుపులోకి తీసుకున్న టౌన్ సీఐ. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్. 144 మంది ప్రయాణికులు సురక్షితం. విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు. కాకినాడ పోర్టు వ్యవహారంలో దర్యాప్తు. మనీ లాండరింగ్ పై ఎంక్వైరీ. ట్రాక్టర్ కిందకు దూసుకు వెళ్లిన కారు. ధ్వంసమైన వాహనం. ఎన్టీఆర్ జిల్లా గూడవల్లి దగ్గర ఘటన. నిబంధనలకు విరుద్ధంగా వేట. 2 బోట్లు సీజ్. కాకినాడ వాకలపూడి తీరంలో పెట్రోలింగ్. బంగారం. ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అసలు ఎలా, ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. విజయవాడలో స్పెషల్ డ్రైవ్ సక్సెస్. 80% హెల్మెట్ ధరిస్తున్న వాహనదారులు. హైకోర్టు ఆదేశాలు కఠినంగా అమలు. వాడపల్లికి పోటెత్తిన భక్తులు. కిటకిటలాడుతున్న వెంకటేశ్వర ఆలయం. మారుమోగుతున్న గోవిందనామ స్మరణ. అక్రమంగా ఆవుల తరలింపు. ఏలూరు జిల్లా ఎం నాగులపల్లిలో పట్టివేత. అడ్డుకున్న బజరంగ్ దళ్ పిఎస్ కు తరలింపు. కుంగిన హై లెవెల్ బ్రిడ్జ్. వెంకటాపురం భద్రాచలం మధ్య రాకపోకలు బంద్. లారీలను అరికట్టాలంటూ స్థానికుల నిరసన. 2 కుటుంబాల ఘర్షణ. ప్రేమ జంట వ్యవహారంలో కొట్లాట. ఎన్టీఆర్ జిల్లా తాళ్లూరులో ఉద్రిక్తత. చంద్రగిరిలో పట్టుబడ్డ ఎర్రచందనం. 40 లక్షల విలువైన రెడ్ శాండల్ సీజ్. వాహనాన్ని వదిలి పరారైన నిందితులు. విశాఖలో నేవీ డే. యుద్ధ విమానాలు జలాంతర్గాములతో షో. అలరిస్తున్న విన్యాసాలు. శంకర్పల్లిలో తబ్లిగీ జమాత్ సమ్మేళనం. వేలాదిగా పాల్గొన్న ముస్లింలు. రేపటితో ముగియనున్న కార్యక్రమాలు. నేడు రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్. అతిథిగా హాజరవుతున్న పవన్. భారీ ఏర్పాట్లు చేస్తున్న మూవీ టీం. తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న చలి. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్ లో చల్లటి గాలులు. ఉత్తరాదిలో పొగమంచు బీభత్సం. రోడ్లు కనిపించనంత దట్టంగా ఫాగ్. వాహనాల రాకపోకలపై ప్రభావం. రిటైర్ కావట్లేదు, రెస్ట్ మాత్రమే. సిడ్నీ టెస్ట్ నుంచి తానే తప్పుకున్నా. ప్రస్తుతం ఫామ్ లో లేనన్న రోహిత్ శర్మ.